శ్రీకృష్ణ శ్రీమన్నారాయణము 16వ దశకం. దక్షో విరించతనయోధమనోస్తనూజాం లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశచాపకన్యాః ధర్మే త్రయోదశ దదౌ పితృషు స్వతాం చ స్వాహాం హవిర్భుజి సతీం గిరిశే త్వదంశే మూర్తిర్హి ధర్మగృహిణీ శుశవే భవంతం నారాయణం నరసఖం మహితానుభావం యజ్జన్మని ప్రముదితాః కృతతుర్యఘోషాః పుష్పోత్కరాన్ ప్రవరుషుర్నునువుః సురౌఘాః దైత్యం సహస్రకవచం కవచైః పరీతం సహస్రవత్సరతపస్సమరాభిలవ్యైః పర్యాయ నిర్మితతపస్సమరౌ భవంతౌ శిష్టైకకంకటమముం న్యహతాం సలీలం అన్వాచరన్నుపదిశన్నపి మోక్షధర్మం త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమమధ్యవాత్సీః శక్రోధతే శమతపోబలనిత్సహాత్మా దివ్యాంగనా పరివృతం ప్రజిఘాయమారం కామో వసంతమలయా నిలబంధుశాలి కాంతాకటాక్షవిశిఖైర్వికసద్విలాసైః విద్యన్ముहुर्मुहुर्कम्पमुदीक्ष्य च त्वां भीतस्त्वयाथ जगदे मृदुहासभाजा भीत्यालमङ्गजवसन्तसुराङ्गनावो मन्मानसं त्विहजुषध्वमिति ब्रुवाणः त्वं विस्मयेन परितस्तुवतां मधैषां प्रादर्शयस्व परिचारककातराक्षीः सम्मोहनाय मिलिता मदनादयस्ते त्वद्दासिका परिमळैः किल मोहमापुः दत्तां त्वया च जगृहुस्त्रवयैव सर्वस्वर्वासि गर्वशमनीं पुनरुर्वशीं तां दृष्ट्वोर्वशीं तव कथाञ्च निशम्य शक्रः पर्याकुलो जनिभवन्महिमावमर्शात् एवं प्रशान्तरमणीयतरावतारात् त्वत्तोऽधिको वरदकृष्णतनुस्त्वमेव दक्षस्तु धातुरतिलालनया रजोन्धो नात्यत्रुतस्त्वयि च कष्टमशान्तिरासीत् येन व्यरुन्धस भवत्तनुमेव शर्वं यज्ञे च वैरपिशुने स्वसुतां व्यमानीत् क्रुद्धेशमर्धितमुखः सत्कृत्तशीर्षो देवा प्रसादितहरा दधलब्धजीवः त्वत्पूरितः क्रतुवरः पुनरापशान्तिं सत्वं प्रशान्तिकर पाहि मरुत्पुरेश. బ్రహ్మమానస పుత్రుడైన దక్షుడు మనువు యొక్క పుత్రిక అయిన ప్రసూతిని వివాహమాడెను. వారికి 14 కుమార్తెలు కలిగిరి. వారిలో శ్రద్ధ, మైత్రి మొదలైన 13 మందిని ధర్మునికి ఇచ్చి వివాహం చేశాను. పితృదేవతలకు స్వతాను ఇచ్చి వివాహం చేశాను. అగ్నిదేవునకు స్వాహ అనే పుత్రికను ఇచ్చి వివాహం చేశాను. అట్లే నీ అంశరూపుడైన శంకరునకు సతీదేవిని ఇచ్చి వివాహం చేశాను. దక్ష ప్రజాపతి పుత్రిక ధర్ముని భార్య అయిన మూర్తికి గొప్ప మహిమ కల నీవు నారాయణుడువు అనే పేరుతో జన్మించితివి. అట్లే నీ అంశతో నరుడు అనువాడు కూడా జన్మించగా మీరు అన్యోన్యంగా స్నేహముగా పెరిగితిరి. ప్రభు, నీవు జన్మించు ఆ శుభ సమయమున దేవతలు సంతోషము పట్టలేక దుందుబి మొదలైన మంగళ వాద్యములు మ్రోగించుచు పుష్పవృష్టిని కురిపించిరి. అట్లే వారు నిన్ను అనేక విధములుగా స్తుతించిరి. ఆ కాలమున సహస్రకవచుడు అనే మహాభయంకరుడైన రాక్షసుడు ఉండెను. అతనికి 1000 కవచములు ఉండెను. ఆ కవచములు ఒక్కొక్కటి 1000 సంవత్సరములు తపస్సు చేసి 1000 సంవత్సరములు యుద్ధం చేసినందువలనే ఛేదించుటకు వీలు అయ్యేవి. సజ్జనులను బాధించుచున్న ఆ దుష్టిని నరనారాయణులైన మీరు ఒకరి తర్వాత ఒకరు 1000 సంవత్సరములు తపస్సు చేసి 1000 సంవత్సరములు యుద్ధము చేయొచ్చు అతని కవచములు ఛేదించుదురు.
ఛేదించితిరి. ఇట్లు చివరి కవచము కూడా ఛేదించి అతనిని మీరు అవలీలగా వధించితిరి. స్వామి, నరనారాయణ అవతారములో ఉన్న మీరు బదరికాశ్రమున ఉండి మోక్షధర్మమైన నివృత్తి మార్గమున స్వయముగా అనుష్ఠించుచు అక్కడ ఉన్న మహర్షులందరకు దానిని ఉపదేశిస్తూ ఉంటిరి. అప్పుడు మీ శ్రమము తపోబలమును చూసి ఇంద్రునకు భయము కలిగినది. అందువలన మీ తపస్సునకు విఘ్నము కలిగించాలని అతడు దివ్యమైన సుందరాంగులను మన్మధుని పంపించెను. అప్పుడు వసంతుడు మలయా నిలయము వంటి స్నేహితులతో కలిసి మన్మధుడు మిక్కిలి విలాసము కల అప్సరస స్త్రీల యొక్క కటాక్షములచే మీ తపస్సును భంగపరచుటకు పెక్కుసార్లు ప్రయత్నం చేశాను. అయినను మీరు స్థిరముగా ఉండుట చూసి మన్మధుడు భయము పడెను. అప్పుడు మీరు చిరునవ్వు నవ్వి ఇట్లు పలికిరి: మన్మథ, వసంతుడ, అప్సరసలారా, మీరు భయపడవద్దు. మీరు నేనిచ్చు అతిథి సత్కారములు స్వీకరింపుడు అని అనగా ఆశ్చర్యముతో వారు మిమ్ములను స్తుతించుచూ ఉండిరి. అట్టి మన్మధుడు మొదలైన వారి అందరికీ మిమ్మల్ని సేవిస్తూ ఉన్న సుందరీమణులను అందరినీ కూడా మీరు చూపించితిరి. మన్మధుడు మొదలైన వారు నిన్ను మోహపరవశునిగా చేసి మీ తపస్సు భంగము చేయవలనని తలచిరి. కానీ నీ దాసీ జనము యొక్క సౌందర్యము చూసి వారే మోహపరవశులైరి. స్వర్గమునందు సమస్త సుందరీమణులు గర్వము పోగొట్టే సౌందర్యము కల ఊర్వశిని కానుకగా వారికి ఇయ్యగా మన్మధులు తమ కంటే ఎన్నో వేల రెట్లు సుందరమైన ఊర్వశిని చూసి సిగ్గుపడుతూ ఆమెను స్వీకరించిరి. మన్మధుడు మొదలైన వారు ఊర్వశిని దేవేంద్రునికి అర్పించి మీ మహిమను తెలపగా తాను చేసిన తప్పును ఇంద్రుడు గ్రహించెను. వరములిచ్చు స్వామి, సౌమ్యము సుందరమైన ఈ నరనారాయణ అవతారం కంటే మిగుల సుందరమైన కృష్ణ స్వరూపము నీదే. బ్రహ్మదేవుడు తన మానసపుత్రుడైన దక్షుని మిక్కిలి ప్రేమతో లాలించినందువలన అతడుకు గర్వము పెరిగాను. అందువలన అతడు తండ్రి అయిన బ్రహ్మదేవును కూడా లెక్క చేయలేదు, మిమ్మల్ని కూడా గౌరవించలేదు. ఈ విధముగా గర్వం ఏర్పడి దక్షుడు మీ అంశరూపి అయిన శంకరుని కూడా ద్వేషింపసాగెను. అతనితో గల వైరముతో తన యాగమునకు తన కూతురైన సతీదేవును కూడా పిలవక అవమానించెను. అందువలన శంకరుడు మిక్కిలి కోపించి దక్షుని యాగము ధ్వంసం చేసెను, అతని శిరస్సును ఖండింపచేసెను. అప్పుడు దేవతలు శంకరుని వేడుకొనగా దక్షుడును తిరిగి బ్రతికించెను. నీ వలన ఆ యజ్ఞము సంపూర్ణమైనందువలన దక్షుడు శాంతించెను. ఇట్లు శాంతి కలిగించు గురువాయూరప్ప, ఇవే నన్ను రక్షింపవలను. నరనారాయణుల అవతారమైన 16వ దశకం సమాప్తం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. జై శ్రీకృష్ణ.